వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. నేను ఈ వీడియోలో పెసలు తీసుకున్నాను. ఆ పెసలతో ఏవేవి రెసిపీస్ చేస్తున్నానో చెప్తాను. ఆల్రెడీ నేను పెసలతో పిజ్జా అయితే చేశాను, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రెండోది పెసరట్టు అందరికీ తెలిసిందే, అది కూడా వీడియో తీశాను, అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మూడోది ఏంటంటే పెసరట్టు కూర. ఇంట్లో ఏ వస్తువులు లేనప్పుడు ఇలాగా పెసరట్టు కర్రీ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ఈజీ, వేరంగా అయిపోద్ది కూడా. అయితే ఫస్ట్ దీనికి ఏంటంటే పెసలు ఉంటాయి కదా, పెసలు ముందు రోజు రాత్రి నానబెట్టి పక్కన పెట్టుకుని ఉదయం వాటిని మిక్సీకి వేసినప్పుడు అందులో అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ కొట్టాలి. ఆ తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దోశలు వేస్తాం కదా, మందంగా వేసుకోవాలి, పల్చగా కాకుండా వేసుకొని ఆ అట్లు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారాక వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి ఏంటంటే ఉల్లి పెట్టుకోవాలి. ఉల్లికి ఉల్లిపాయలు, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు, అండ్ నేనైతే ఇందులో గరం మసాలా పౌడర్ వేసాను. మీకు గరం మసాలా వేసుకొని చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అది పక్కన పెట్టుకుని ఇంకొక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీలోకి వస్తే ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగనిచ్చాక ఉల్లి ఏదైతే మనం ఉంచుకున్నామో ఆ ఉల్లి కూడా వేసి అది కూడా బాగా ఏగుతున్నప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి అది ఏగిన తర్వాత మనం ఏదైతే పెసరు అట్టు చేసామో ఆ అట్టు ముక్కలు కూడా అందులో వేసి ఏగనిచ్చాక వాటర్ వేసి ఉడకనివ్వాలి. అది ఇంకా కట్టేస్తాము అనే టైంలో కొద్దిగా పాలు వేసి ఒక్కసారి ఉడకనిచ్చాక కట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇదే కర్రీని సెకండ్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ముందు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్, కారం కూడా వేసుకొని బాగా కలవనిచ్చాక టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి మగ్గనిచ్చేదాకా ఫ్రై చేయాలి. వన్స్ మగ్గిన తర్వాత ఈ పెసరట్టు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాక దగ్గర పడిన తర్వాత కట్టేసుకోవడమే. ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మీరు పెసలతో ఇంకేమైనా రెసిపీస్ చేస్తారు అంటే నాకు కిందన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినవి ఈ మూడే.